అంటే పేదవాళ్ళు ఎవరైనా సరే, అర్హులైన ఎవరైనా సరే, కులాలకి, మతాలకి, వర్గాలకి, పార్టీలకు అతీతంగా ఇవాళ సంక్షేమం ఇచ్చినటువంటి నిజమైనటువంటి ముఖ్యమంత్రి, అర్హుడైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ చాలామంది అభివృద్ధి లేదు అంటే నేను కూడా ముందు అపోహపడ్డా. ఈనాడు పేపర్ చూసి, జ్యోతి పేపర్ చూసి, లేకపోతే టీవీలు చూసి, సోషల్ మీడియా చూస్తే నేను ఇప్పుడు 50 రోజులు నాకు తెలిసి జనవరి 10లో ఇప్పుడు చేరుంటాను ఈ పార్టీలో. గూగుల్ రమణ కరెక్ట్ డేట్ తెలిసాము, జనవరి 10 కానీ ఎందుకని అప్పుడు చేరుంటాను. ఇవాళకి ఒక 40 రోజులు, అంత 40-45 రోజులు. నేను గ్రామాల్లోకి వెళ్తా అంటే నేను ఈ ఎమ్మెల్యేలు ఎప్పుడైతే ఉన్నారో మన ఎమ్మెల్యేలు నాతో దగ్గర 100 గ్రామ సచివాలయాలు కానీ, ఆర్బీకేలు కానీ, విలేజ్ హెల్త్ క్లినిక్ కానీ, అర్బన్ హెల్త్ క్లినిక్ కానీ నాతో ఓపెన్ చేపిస్తున్నారు. మొత్తం డేటా తెప్పించి చూస్తే వీటి నిర్మాణం కోసం ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టినటువంటి 30,000 కోట్లు ఏంటి ఓన్లీ ఈ 3 గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, లేకపోతే అర్బన్ హెల్త్ క్లినిక్లు. అంటే ఈరోజు సెక్రటరేట్లు పెట్టి ప్రతి 2,000 మందికో 3,000 మందికో ఒక సెక్రటరేట్, దాంట్లో ఒక 10-12 మంది ప్రభుత్వ ఉద్యోగులు, అన్ని డిపార్ట్మెంట్ల వారు. అలాగే వాళ్ళకి అనుసంధానంగా ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ ఆ సచివాలయానికి అటాచ్ చేస్తూ ఇవాళ ప్రజల వద్దకి పాలన తీసుకెళ్ళి ఇవాళ ఎవరు కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్కి మండలానికి రావాలనో, మండల కేంద్రానికి రావాలనో, నియోజకవర్గ కేంద్రానికి రావాలనో, జిల్లా కేంద్రానికి రావాలనో లేకుండా ఏది కావాలన్నా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ పని కావాలన్నా ఇమీడియట్గా వాలంటీర్ ద్వారా ఒక కవర్ చేస్తే సచివాలయ వ్యవస్థ ద్వారా 2వ రోజుకి అవన్నీ కూడా పని చేసి వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. అట్లాగే విలేజ్ హెల్త్ క్లినిక్లో 140 రకాలైన మందులు, టెస్టులు, అట్లాగే దేనికైనా సరే ఇంకేమన్నా కావాలంటే మండల హెడ్ క్వార్టర్లో 30-40 పడకల ఆసుపత్రులు, ఇక్కడ ప్రతి హాస్పిటల్ అప్గ్రేడేషను, అట్లాగే 8,500 కోట్లు పెట్టి మెడికల్ కాలేజీలు కడతానంటే పేదవాళ్ళ ఆరోగ్యం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా తపన పడుతున్నారో మీరు ఆలోచించండి. ఇప్పుడు దేని చూసా అన్ని రాష్ట్రాలు తిరిగాయి ఈ దేశంలో. ఏ రాష్ట్రం నేను చూడకుండా లేను ఈ దేశంలో. ఈ దేశంలో రాష్ట్రానికి ఒక సచివాలయం ఉంది, అవునా? కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2019 వచ్చినాక మన రాష్ట్రంలో దాదాపు ప్రతి 2,000 మందికి 3,000 మందికి ఒక సచివాలయాలు అంటే 5 కోట్ల మంది జనాభా ఉంటే నాకు తెలిసి 20,000 సచివాలయాలు ఉంటాయి. 20,000 సచివాలయాలు, దాంట్లో 11,000 సచివాలయాలు సొంత భవనాల్లో ఉన్నాయి. ఇవాళ ఒక్క సచివాలయం కూడా సరిగ్గా కట్టలేని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశాడా? దాదాపు 11,000 సొంత సచివాలయాలు కట్టి ప్రతి వార్డుకి, ప్రతి గ్రామానికి ప్రజలకు అందుబాటులో సచివాలయం కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేశాడని నేను సందర్భంగా అడుగుతున్నాను. 30,000 కోట్ల రూపాయలు వీటి మీద పెట్టాయంటే చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో మరి ఒక టెంపరీ సెక్రటరీ అన్నారు కానీ పర్మనెంట్ సెక్రటరీ కట్టలేకపోయాడు ఒక్కడు కూడా. ఒక హైకోర్టు టెంపరీ హైకోర్టు అన్నాడు కానీ సరైన హైకోర్టు కట్టలేకపోయాడు. ఒక అసెంబ్లీ టెంపరీ అసెంబ్లీ అన్నాడు కానీ ఒకటి ఇది కట్టలేకపోయాడు. ఇటు సంక్షేమంలోనూ అటు అభివృద్ధిలోనూ 2 రకాలుగా కూడా చంద్రబాబు నాయుడు విఫలమైనటువంటి పరిస్థితి. ఇవాళ సంక్షేమంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, కరోనా 2 సంవత్సరాలు ప్రపంచం అంతా ఇబ్బంది పడినా మరి ఖచ్చితంగా నేను చెప్పినటువంటి పథకాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలి, పేదవాళ్ళకి, మధ్యతరగతి వారికి, దిగుమతి తరగతి నిరుపేద వారికి అందాలనే ఒక లక్ష్యంతో దాదాపు 2.5 లక్షల కోట్లు మరి ఇచ్చారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అయింది. ఇవాళ మీకు ఎందుకంటే ఎన్ని చెప్పేది, ఇవాళ నేను ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1గా చేస్తాననే చంద్రబాబు నాయుడు గారు కానీ, అభివృద్ధి లేదని చెప్పి ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి కానీ ఇవాళ వచ్చి చూడాలి, నిజంగా కళ్ళు పెట్టుకుని చూడాలి, పేదవాళ్ళ కళ్ళతో చూడాలి, మధ్యతరగతి కళ్ళతో చూడాలి. ఈ అభివృద్ధి అంటే మానవ అభివృద్ధి లేకుండా ఊరినే మేము బిల్డింగ్లు కడతాం, 5 స్టార్ హోటల్ కడతాం, 7 స్టార్ రోడ్లు కడతాం, 10 స్టార్ ఎయిర్పోర్ట్లు కడతామంటే అది 2,000 ఎకరాల కోట్లలో తెలంగాణలో ఉన్నటువంటి రామోజీరావు గారికి ఉపయోగపడుతున్నాం కానీ ఆకలితో అలంటించే పేదవాడికి ఉపయోగపడదు ఈ అభివృద్ధి నేను తెలియజేస్తాను. అట్లాగే మీకు ఇవాళ పిల్లల కోసం స్కూల్స్ అప్గ్రేడేషన్ కార్యక్రమం ముఖ్యంగా బీసీ వర్గాలు ఎక్కువగా మరి
మధ్యతరగతి కానీ దిగువ మధ్యతరగతి కానీ పేదవాళ్ళు ధనికులు చాలా తక్కువ మంది ఉంటారని నా భావన. బీసీలో మీరు చెప్పాలి కరెక్ట్గా. ముఖ్యంగా మీరు మధ్యతరగతి నుంచి కిందకు ఉంటారు, అవునా? అటువంటి వర్గాల్లో ఇవాళ చదువు మీద కార్పొరేట్ స్కూల్స్కి వెళ్తే ఒక స్కూల్లో ఒక క్లాస్లో ఒక 80 మందిలో 100 మందిలో కుక్కి వాళ్ళు ఏదో ఇంగ్లీష్ చెప్తారని మనం కార్పొరేట్ స్కూల్స్ పంపిస్తున్నాం. దానికి ధీటుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ అన్నింటినీ డెవలప్ చేసి పేదవాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చెప్పించి వాళ్ళు రేపు ప్రపంచంతో పోటీ పడే స్థాయికి పేద విద్యార్థుల్ని పిల్లల్ని తీసుకెళ్లేటువంటి గొప్ప ఆశయం ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇంతకుముందు చాలా నుంచి చెప్పేవాడిని, ఇవాళ మన పిల్లలు మార్కులు బాగా వస్తున్నాయి కానీ ప్రపంచంతో పోటీ పడలేబడుతున్నారు. ఎందుకంటే ఇంగ్లీష్లో వెనకబడి ఉంటున్నారు. ఇంగ్లీష్లో మాట్లాడటంలో కానీ, ఇంగ్లీష్లో రాయటంలో కానీ, ఇంగ్లీష్లో మెయిల్స్ పెడతంలో కానీ, ఇంగ్లీష్లో కన్వర్సేషన్లో కానీ. అటువంటి పరిస్థితుల్లో నేను ఎప్పుడూ అనుకున్న విధంగా అందరూ పేదవాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే ప్రపంచంతో పోటీ పడతారు, మంచి జీతాలు వస్తాయి, మంచి జీవన విధానం వాళ్ళకి వస్తుందని చెప్పి ఒక ఆలోచనతో ఆయన పెట్టినటువంటి ఇంగ్లీష్ మీడియం బోధన ప్లస్ స్కూల్ అప్గ్రేడేషన్ కార్యక్రమం అనేది నిజంగా ఈ భారతదేశ చరిత్రలో ఒక చరిత్రగా నిలిచిపోతుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే పూర్తిగా ఆరోగ్యం ఆయన టేక్ కేర్ చేస్తూ ఉన్నారు. మరి విలేజ్ క్లినిక్ల నుంచి కానీ అర్బన్ క్లినిక్స్ నుంచి కానీ ఇవాళ 25 లక్షల కుటుంబానికి ఆరోగ్యశ్రీ ధర వేస్తారంటే ఆ రోజు మరి మన రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఆరోగ్యశ్రీ. మళ్ళీ ఇవాళ దానికి 10 రెట్లు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే మీ ఆరోగ్యం, మీ పిల్లల చదువు, మీ భవిష్యత్తు, మీ సంతోషం, మీ సుఖం, మీ ఆనందం అన్నిటి కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా 50% ఉన్న బీసీ వర్గాల కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి నేను అడిగి మీ అందరికీ తెలుసు, ఇవన్నీ మీకు తెలియని విషయాలు కాదు, నేను మళ్ళీ చెప్పడానికి మీ అందరికీ తెలుసు. ఇవాళ నాకు తెలిసి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పేవాడు, చంద్రబాబు నాయుడు గారు బీసీలు వెన్నుముక తెలుగుదేశం పార్టీ కానీ ఒక బీసీని రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి. ఆయన పాపం ఒక రీజనల్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, అవునా? ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య గారు బాగా చెప్తారు, ఏమన్నా అంతేనా? మళ్ళీ రీజనల్ పార్టీలో కూడా సబ్ రీజనల్ పార్టీ, ఇక్కడ 2 ఉంటే తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రలో. ఇప్పుడు ఆయన తెలంగాణలో దుకాణం మూసేసాడు, అవునా? ఎలక్షన్లో 14 ఎలక్షన్లో 15 సీట్లు వచ్చినాయి తెలంగాణలో. 18 ఎలక్షన్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేశాడు. పాపం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదన్నా ఆ రోజు చంద్రబాబు నాయుడుతో కలిపి ఆ రోజు అధికారం కోల్పోయింది కాంగ్రెస్. అట్లాగే మొన్న ఎలక్షన్లో చాలా కౌర్లు చెప్పాడు. అసలు తెలుగుదేశం పార్టీ పాపం ఆయన బీసీ గారిని, ఆయన పేరు మన జ్ఞానేశ్వర్ గారిని, కాసాని జ్ఞానేశ్వర్ గారిని ఆయన మభ్యపెట్టి ఆయనతో డబ్బులు ఖర్చు పెట్టించి పాపం అధ్యక్షుని చేసి నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పి మనం అధికారంలోకి వస్తున్నామని చెప్పి ఆయన్ని ఇబ్బంది పెట్టి తర్వాత మేము పోటీ చేయట్లేదని పోటీ నుంచి తప్పుకున్నాడు, అవునా? ఒక బీసీని మోసం చేశాడా? అట్లాగే రాజ్యసభలో 0 ఇవాళ 40 దాదాపు 82 అంటే 42 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ పెట్టి అన్న నందమూరి తారక రామారావు గారు పూర్తిగా తెలంగాణలో ఖాళీ చేశాడు, రాజ్యసభలో ఖాళీ చేశాడు ఈ చంద్రబాబు నాయుడు. ఇక్కడ రీజనల్ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి అచ్చెన్నాయుడు గారిని బీసీని అధ్యక్షుడిగా పెట్టారు మిమ్మల్ని అందరం అభిపెడతానికి, అవునా? కానీ మరి రేపు అధికారం వస్తే అచ్చెన్నాయుడు గారిని కానీ ఏబీసీనైనా ఈయన ముఖ్యమంత్రి చేస్తాడా అని అడుగుతా. అధ్యక్షుడిగా పెట్టావు, ముఖ్యమంత్రిని చేస్తాడైనా? అధికారం రాడు, అది వేరే సంగతి. జగన్ గారిలో అది రాదు, కానీ ప్రకటించే ధైర్యమైనా ఉందని చంద్రబాబు నాయుడు అన్ని మీ అందరి ముందు మీ అందరి సమక్షంలో నేను చంద్రబాబు గారిని అడుగుతున్నా. సంతోషం, ఆంధ్రప్రదేశ్ టీడీపీకి అచ్చెన్నాయుడు గారు ఒక బీసీని నువ్వు అధ్యక్షుడిగా పెట్టావు, గుడ్. కానీ రేపు మేము అధికారంలోకి వస్తే ఈ అచ్చెన్నాయుడు గారినో లేదా ఇంకో బీసీనో అధ్యక్షుడికి చేస్తాననే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. ఉందా? ఊరినే బీసీలని ఓటు బ్యాంక్ కింద వాడుకోవడం తప్ప ఎప్పుడన్నా 4 బీసీలని ఆయన రాజ్యసభ పంపించిన దాఖలాలు ఉన్నాయా? ఇంతమంది బీసీలకి ఇవాళ రాజ్యాధికారంలో లోకల్ బాడీస్లో ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? సామాన్యమైనటువంటి
రూపాయి డబ్బులు లేనటువంటి పేదవాడు బీసీ యాదవ్ని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నువ్వు గెలిపించిన దాఖలాలు ఉన్నాయా? లేవు. మరి అనవసరంగా బీసీలని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి మీకు తెలుసు, మీరందరికీ తెలుసు. మారేష్ ఇంకా బాగా వివరిస్తున్నాడు. అంటే మీరందరూ కూడా అందరూ అన్ని తెలిసిన వ్యక్తులు. ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మనకి భవిష్యత్తు ఉంటుంది, మన రాష్ట్రానికి, పేదవాళ్ళకి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు పెత్తందారులకి పేదవాళ్ళకి మధ్య పోరాటం ఇది. పెత్తందారైనటువంటి వసంత కృష్ణ ప్రసాద్కి పేదవాడైన స్వర్ణాల తిరుపతిరావు యాదవ్కి పోటీ. నేను మీ అందరి ముందు చెప్తున్నా, ఇందాకే మారేష్ కూడా చెప్పా, 15,000 పైన మెజార్టీతో మా తిరుపతిలో 300 కోట్లు ఖర్చు పెట్టడానికి వసంత కృష్ణ ప్రసాద్ రెడీగా ఉన్నాడు. మీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ అండతో ఇవాళ 15,000 పైన 20,000 వరకు ఇంకెక్కడికి వెళ్తుందో తెలియదు. మీరందరూ ఆశీస్సులు ఇస్తే మీ బీసీలందరూ మన బీసీ వర్గాలు చెందినటువంటి సామాన్య పేద వ్యక్తికి అది 50,000కి వెళ్ళినా ఆ మెజార్టీ ఆశిస్తుంది లేదు. కాబట్టి మీరందరూ మన జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి పేద బీసీ వ్యక్తి, పార్టీ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, పేదల పట్ల, పేదల కష్టాలు, పేదల బాధలు తెలిసినటువంటి, ఎందుకంటే ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి, పేద వర్గాల నుంచి, బీసీ వర్గాల నుంచి మీరందరూ కూడా చెప్పి అందరినీ కూడా మరి మా తిరుపతి యాదవ్ గారికి కూడా మీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నేను ఈ మంచి అవకాశం ఇచ్చిన అందరికీ, మారేష్కి, అట్లాగే మా బేబీ గారికి, అందరికీ, టీం అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.